ఒక కొరియా సైనికుడు రాకెట్ లాంచర్ని పట్టుకుని ఒక పెద్ద యుద్ధ ట్యాంకర్కు ఎదురుగా నిలబడ్డాడు. కానీ ఇరువైపులా మొదటి కాల్పులు జరిపేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అప్పుడే దగ్గరలో ఉన్న ఒక ఆవు ఒకసారిగా పెద్దగా అరవడంతో పక్కనే ఉన్న హెల్మెట్పై కూర్చున్న ఒక పావురం భయంతో ఎగిరిపోయింది. ఆ క్రమంలో ఆ హెల్మెట్ కింద పడిపోయి పెద్ద ఇనుప పాత్రను ఢీకొట్టి సౌండ్ వచ్చింది. వచ్చిన ఆ శబ్దంతో ఇరువైపులా ఒకేసారి కాల్పులు మొదలయ్యాయి. ఆ క్షణంలో అంతా మారిపోయింది. రాకెట్ లాంచర్ పట్టుకున్న సైనికుడు పేలుడు ధాటికి మూర్చపోయాడు. ట్యాంక్ ముందున్న బేరల్ పేలుడు కారణంగా వంకరపోయింది. ఉత్తర కొరియా ట్యాంక్ డ్రైవర్కు ఈ నష్టం తెలియకపోవడంతో తాను గెలిచానని భావించి ఆనందంగా బయలుదేరి వెళ్ళిపోయాడు. దారి మధ్యలో టాయిలెట్కి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. ట్యాంక్ బ్యారెల్ వంకరగా ఉన్నట్టు మొదటిసారి గమనించాడు. అది వారి యూనిట్లో మిగిలి ఉన్న చివరి ట్యాంక్ కావడంతో అతను భయాందోళన చెందాడు. శిక్ష పడుతుందనే భయంతో అతను బ్యారెల్ను నేరుగా చేసేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది సరిగా రాలేదు. ఏం చేయాలని ఆలోచించి తిరిగి వెళ్ళి ఆ దక్షిణ కొరియా సైనికుడిని పట్టుకురావాలని నిర్ణయించుకున్నాడు. కానీ మార్గం మధ్యలో ఒక సైనికుడు సహాయం అడుగుతూ కనిపించాడు. ఆగక తప్పలేదు. ఆశ్చర్యంగా ఆ సైనికుడు వేషం వేసుకున్న దక్షిణ కొరియా సైనికుడే. అలా ట్యాంక్ డ్రైవర్ పట్టుబడ్డాడు. ట్యాంకుతో పాటు అందులో ఉన్న అన్ని వస్తువులు కూడా యుద్ధ బహుమతిగా మారాయి. తర్వాత దక్షిణ కొరియా సైనికుడు ఈ ట్యాంక్ డ్రైవర్తో పాటు యుద్ధ ట్యాంకును కూడా బలవంతంగా తన దేశపు బేస్కి అప్పగించాలని అనుకుని ఆ దారిలో వెళ్ళమన్నాడు. అప్పుడే ఒక అమెరికన్ ఫైటర్ జెట్ పైకి వచ్చి దూసుకుపోయింది. సైనికుడు హ్యాచ్ నుండి పైకెక్కి నేను మిత్రుడిని అని సంకేతం ఇచ్చాడు. కానీ పైలట్ నమ్మకుండా ట్యాంకుపై దాడి చేశాడు. ఒక షెల్ ట్యాంకును ఢీకొట్టి అతన్ని కిందకు విసిరేసింది. ట్యాంకు లోపల ఉత్తర కొరియా డ్రైవర్ స్కోప్లో నుంచి చూశాడు. ఆ జెట్ తన యూనిట్పై దాడి చేసిన జెట్ అని గుర్తించాడు. వెంటనే మిషన్ గన్ ఎత్తి ఆకాశం వైపు కాల్పులు జరిపాడు. డజన్ల కొద్ది బుల్లెట్ తగలడంతో జెట్ పక్కలు చిల్లులయ్యాయి. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయక తప్పలేదు. కానీ డ్రైవర్ ఆగలేదు. ట్యాంకును నేరుగా జెట్ వైపు నడిపించాడు. దీనిని పూర్తిగా నాశనం చేస్తా అన్నట్లు ట్యాంకు బేరల్తో జెట్ను మళ్లీ బేరల్ వైపు తిప్పుతూ కొట్టాడు. అంతలో దక్షిణ కొరియా సైనికుడు ఓ పాత ఎద్దుల బండితో వెనకాల వెంబడించాడు. వెంటనే ట్యాంకును అందుకుని పెద్ద జంప్తో పైకి ఎక్కాడు. కానీ ట్యాంకు వేగంగా కదులుతున్నందువల్ల కింద పడిపోయాడు. అతను ట్యాంకులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడడానికే ఇదంతా చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో వంతెన మధ్యలో విరిగిపోయింది. కానీ ఆవేశంతో ఆ ట్యాంకు నడుపుతున్న జవాన్కి అప్పటికే ఆలస్యమైంది. జెట్ ఆగలేక నేరుగా పైనుంచి కిందకు దూకింది. అదృష్టవశాత్తు ట్యాంక్ డ్రైవర్ సమయానికి బ్రేక్ వేసి ట్యాంకును బ్రిడ్జిని చివరిగా ఆపేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతను ద్వేషం వదిలి ఆ సైనికుడితో కలిసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.